సింహం పౌరుషానికి సంకేతం. సింహం ఏం చేస్తుంది తెలుసా? ఏనుగునే చంపుతుంది, కుక్కల్ని నక్కల్ని చంపదు, దాని బుద్ధి లేదు. ఏనుగుని చంపుతుంది, శత్రువును కూడా సమానంగా ఎంచుకుంటుంది. అది సింహం మీదకి దూకుతుంది. సింహం ఎవరో పెడితే తిందో, దాని దగ్గరికి ఉప్మా, పెసరట్టు, 4 ఇడ్లీ, 4 చపాతీ పట్టుకెడితే తింటావా అంటే ఏమంటుంది తెలుసా? నేను తిన్ను, అవన్నీ తినేసి నువ్వు రా అంటుంది. నాకు ఇస్తావేట్రా ఇడ్లీ పెసరట్టు పట్టుకొచ్చి అదవ గ్యాంగ్, అవన్నీ తిని నువ్వు రా, నీ సంగతి చూస్తా అంటే. అని చెన్నైసూరి చెప్పినట్టుగా తన వాడి గోళ్లతో చీల్చి చంపినటువంటి ఏనుగు తలలో ఉండే మెత్తడి కుంభస్థల మాంసం తింటుంది తప్ప పరాయి వాడు కూడు పెడితే తినే రకం కాదు. మన జాతి గుర్తు సింహం. మనం సింహాల్లో బతకాలి. అంతేకాదు, అంత సాహసం ఉన్నా, అంత పౌరుషం ఉన్నా పులి మృగరాజు కాదు, సింహమే మృగరాజు. అంత లావుగా ఉన్నా ఏనుగు మృగరాజు కాదు, సింహమే మృగరాజు. ఎందుకంటే ఏనుగుకి భయం ఉంది. స్థూలకాయ ఉంది అంటే భయం ఖచ్చితంగా ఉంటుందమ్మా, బుద్ధి మందమైపోతుంది. అందుకని ఏనుగు లావుగా ఉంటుంది, దానికి మందబుద్ధి. గజానాం మందబుద్ధిష్టే శాస్త్రమే చెప్పింది, మందకోడి బుద్ధి. అందుకే అది మృగరాజు కాల, పులి కూడా కాల. సింహానికి పులికి తేడా ఏమిటో తెలుసా? సింహం ఏనుగును చంపితే తనకు కావలసిన ఏదో ఒక 100 గ్రాముల మాంసం మాత్రమే తిని మిగిలిందంతా అడవి జంతువులకు వదిలేసి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు సంపాదించుకుంటే నీకు కావలసిన దాన్ని నువ్వు అనుభవించు, మిగిలింది సమాజానికి ధారపోయి. ఇది సింహం అందిస్తున్న సందేశం. కోటి ఆస్తే కదా సిలివేళ, ఎంత సంపాదించినా సరిపోట్ల. ఎప్పుడు సమాజానికి ఇచ్చేదేమీ లేదు ఇక్కడ. ఒకవాడు ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టి సేవ అన్నా కూడా, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, సేవ ఏం లేదు అందులో, ఆదాయ పన్ను ఎగ్గొట్టడానికి. నెంబర్ 2 అకౌంట్ అంతాను అలా తోసేయచ్చు, మనకి ఇది సంపాదించుకోవచ్చు. అందుకోసమే దొంగనాటకం ఇది. 30 లక్షల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి దేశంలో. మొత్తం పన్ను ఎగ్గొట్టడానికి ఇది మొదలెట్టారు బాగా. అందుకని సింహంలా బతకడం అంటే నువ్వు సంపాదించుకో హాయిగా, నువ్వు తిను, నీకు కావలసిన తిను, ఎవరు వద్దన్నా. కడుపు నిండింది కదా, వదిలే, ఇంకా ఎవరు తిన్నా నీకు అనవసరం. పులి అలా చేయదు. పులి దగ్గర ఉండే దుర్బుద్ధి ఏమిటంటే, అది ఏదైనా జంతువుని చంపితే తినేసి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. అదే శివలింగానికి ప్రదక్షిణం కాదు, దాని బుద్ధి దానికి ఉంది. చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది, చేస్తూ ఇలా కాలుతూ ఇలా అంటుంది, గీతకిస్తుంది. దాని బౌండరీ అది వాసన చూస్తుంది, ఆ ప్రాంతం మొత్తం వాసన చూస్తుంది, వెళ్ళిపోతుంది. మన్నాడు వస్తుంది తినడానికి. ఏదైనా జంతువు వచ్చి అక్కడ తిన్నట్టు తెలిస్తే దానికి వాసన తెలిసిపోతుంది. వెళ్ళి ఆ జంతువు ఎక్కడుందో ముందు వేటాడుతుందమ్మా, ఇది వదిలేసి. దాని బుద్ధి అది. అంటే నేను చంపిన దాన్ని నేనే తినాలి, ఇంకెవ్వరు ముట్టుకోవడానికి వీలేదు, చంపేస్తా. ఇది దుర్బుద్ధి, ఇది దుర్బుద్ధి. అది సింహం ఏముంటుంది, మనకు పరాక్రమం ఉంది, చంపాము, మనం ఏం తింటాం, కడుపు నొప్పి తిన్నాయి, ఎవడో ఒకటి తింటాడో, బోళ్ళు మంది ఉన్నారు. ఆ జంతువులన్నీ చంపలేవు కదా పాపం. నక్క ఉంది, అది దానికి శాకాహారి కాదు, మాంసాహారి. మరి దానికి తిండి దొరకాలి కదా, అందుకని సింహం ఏం చేస్తుంది, నువ్వు తిను అనిపోతుంది. అది బతికితే సింహంలా బతకాలి. కానీ భారత జాతీయ చిహ్నం సింహం. చైనా వాడి చిహ్నం ఏదో డ్రాగన్, రాక్షస మృగం. అది వాడు బుద్ధి అంతే, వాడు మృగము అంతే. మనం సింహంలో బతుకుతాం, మనకు ఆ కర్మ లేదు.